గమనించండి, మోషే ఏమంటే 30-40 లక్షల మందిని విమోచించాడు. కానీ వాగ్దానం దేశం చేర్చింది యెహోషువ. కాబట్టి మోషే సేవ బలహీనమైంది, యెహోషువ సేవ గొప్పదని చెప్తావా? అదేంటది? ఏలియా తన సేవ మొత్తంలో వెళ్ళిపోతే లాస్ట్లో ఒక శిష్యుని తయారు చేయగలిగాడు. ఎలీషాకి డే 1 నుంచే శిష్యుని తయారు చేశాడు. కాబట్టి ఎలీషా ఏలియా కన్నా గొప్ప దైవజనుడు అంటావా? పేతురు ఒక్కొక్క ప్రసంగానికి 3 వేసులు 5 వేసులు బాప్తిస్మాలు ఇచ్చాడు. పౌలు గారు స్టెఫెన్ ఇంటి వారికి జైలుడికి కొద్దిమంది ఎవరికి బాప్తిస్మాలు ఇవ్వాలా? కాబట్టి పౌలు సేవ బలహీనం అంటావా? ఒక్కొక్కరు ఒక్క తరహాలు దేవుడు ఆడుకుంటాడు. నువ్వెవరితో పోల్చుకోకూడదు, నువ్వు ఎవరితో కంపేర్ చేసుకొని కంగారు పడకూడదు, నేను అలా ఉండాలని కోరుకోకూడదు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు, నిన్ను వేరే కొనలో వాడుకోవాలనుకున్నాడు. ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పగలను, నీ కొరకు కూడా ఒక అగ్ని జ్వాల సిద్ధపరచబడింది. There is a separate flaming fire. It's dedicated for you. నీ మీదకి ఒక ప్రత్యేక అగ్ని జ్వాల రాబోతుంది అంతే. అగ్ని నీ మీదకి వచ్చిన తర్వాత పేతురు వేరుగా వాడబడ్డాడు, యోహాను వేరుగా వాడబడ్డాడు, ఫిలిప్పు వేరుగా వాడబడ్డాడు. ఆ ఆత్మ వలనే ఒకరికి ఈ వరం, ఒకరికి ఆ వరం అని రాశాడు. ఒకే ఆత్మ వేరు వేరు కోణాల్లో పద్ధతిలో దేవుడు వాడుకుంటాడు. నేను అంటున్నాను, నువ్వు కానీ సంఘంలో ఉంటే నీకు ఒక అగ్ని జ్వాల